అండి అందరికీ జై తెలంగాణ మూమెంట్ రావడానికి రీజన్స్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ ఐసీ అంటే రిక్రూట్మెంట్ రిట్రిచ్మెంట్ రెగ్యులరైజేషన్ ఇంటిగ్రేషన్ కామన్ గ్రేడేషన్లో జరిగిన వయలేషన్స్ చూసుకుందాము. రిక్రూట్మెంట్లో వచ్చేసి టీచర్స్ వచ్చేసి వాళ్ళ పే స్కేల్ ఆంధ్రాలో 85 నుంచి 175 ఉంటే హైదరాబాద్లో 154 నుంచి 275. ఇంజనీర్ అయితే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆంధ్ర వాళ్ళ శాలరీసే తెలంగాణ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంజనీరింగ్స్ చూసుకున్నట్లయితే జేఈ నోటిఫికేషన్లో ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి 1000 పోస్టులు ఉన్నాయి, తెలంగాణలో వచ్చేసి 500 పోస్టులు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇచ్చిన పోస్టులు ఏంటి అంటే ఆంధ్రాలో వచ్చేసి 1754 ఇచ్చారు, తెలంగాణ వాళ్ళకి 327 పోస్టులు మాత్రమే ఇచ్చారు. రెగ్యులరైజేషన్లో చూసుకున్నట్లయితే ఓన్లీ ఆంధ్ర ఎంప్లాయీస్ మాత్రమే 1960 డిసెంబర్ 31న రెగ్యులరైజ్ అయ్యారు, తెలంగాణ వాళ్ళు అవ్వలేదు. రిట్రిచ్మెంట్లో చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళు ఎంతమంది నాన్ లోకల్ టీచర్స్ ఉన్నారంటే 2000 మెంబర్స్ ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 44 మెంబర్స్ని ఏపీలో తీసేసి 1964 జూలై 16న వాళ్ళని 44 మెంబర్స్ని ఏంటి తెలంగాణలో రిక్రూట్ చేయడం జరిగింది. జ్యుడిషియరీ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కదా, వాళ్ళని తీసేశారు, తెలంగాణ వాళ్ళని తీసేసి ఆంధ్ర వాళ్ళని పెట్టారు. సేమ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో కూడా సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్లో ఏమైందంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో 400 నాన్ గెస్టెడ్ మెంబర్స్ని ప్రమోట్ చేశారు. ఇందులో ఒక్కరు కూడా తెలంగాణ వాళ్ళు లేరు. అండ్ కోఆపరేటివ్ రిజిస్టర్స్ వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 300 పోస్టులలో 70 పోస్టులు తెలంగాణకు చెందినవి. కానీ యాక్చువల్గా మనకు వచ్చిన ఎన్ని 9 పోస్టులు. అండ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ఏం జరిగిందంటే 120 జేఈ వాళ్ళు ఏఈకి ప్రమోట్ అయ్యారు. జేఈ నుంచి ఏఈకి 120 ప్రమోట్ అయితే అందులో తెలంగాణ వాళ్ళు ఎంతమంది అంటే 5 మెంబర్స్ మాత్రమే. మున్సిపల్ డిపార్ట్మెంట్ అనేది సీఎం డిస్క్రిమినేషన్ పోస్ట్, ఇది సీఎం డిసైడ్ చేస్తాడు అన్నట్లు. ఇంకా కామన్ గ్రేడేషన్లో ఏం జరిగిందంటే జూనియర్ సూపరింటెండెంట్ వచ్చేసి ఆంధ్ర వాళ్ళకి ఎంత శాలరీ అంటే 140 నుంచి 190కి ఉండేది, హైదరాబాద్ వచ్చేసి 170 to 320 ఉండేది. వీళ్ళకి ఇద్దరికి కలిపి కామన్ గ్రేడేషన్ ఎంత పెట్టారు అంటే 150 నుంచి 250 వరకు చేశారు.